హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నెల్లూరు జిల్లా పలేటివారిపాలెం మండలంలో మాలకొండపై వెలిసినటువంటి శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి దేవాలయం అయితే ఫుల్ వీడియో చూపిస్తున్నానండి. జిల్లాలో ప్రముఖ దేవాలయాల్లో ఈ నారసింహ క్షేత్రం కూడా ఒకటండి. ప్రముఖ పుణ్యక్షేత్రాలలో పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. ఇక్కడ కొండల అందచందాలు చూసినట్లయితే మంత్రముగ్ధులు అవ్వాల్సిందేనండి. అంత బాగుంటుంది దేవాలయం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో ఇది మొత్తం. ఈ ఆలయం ఉన్న కొండలు పూలమాల ఆకారంలో ఉండడంతో ఈ ప్రాంతానికి మాలకొండ అని పేరు వచ్చింది. ఇదంతా కూడా మాలకొండ కిందండి. కింద కూడా ఇవన్నీ షాపులు. ఇక్కడంతా షాప్ పెట్టేసి ఉంటారు. ఇదంతా దిగువ మాలకొండ అండి. ఇదంతా కూడా దిగువ మాలకొండ. దూరంగా కనిపిస్తున్న కొండపై లక్ష్మీ అమ్మవారైతే ఉన్న కొండ అండి అది. చూసారా, దూరంగా కొండ కనిపిస్తుంది. అది లక్ష్మీ అమ్మవారు ఉండే కొండ అండి. అది లక్ష్మీ అమ్మవారి దేవాలయం అండి అది. ఇదైతే మెట్ల దారి ఆర్చ్ అండి. ఇది నడిచి వెళ్ళే భక్తులకు దారి అండి ఇది. ఇప్పుడైతే మేము బస్సులో వెళ్తున్నాము పైకి. ఇదంతా కూడా కొత్త జంట కూడా స్వామివారి ఆశీర్వాదం కోసం అయితే కొండపైకి వస్తున్నారు. ఇదంతా కూడా దిగువ మాలకొండ అండి. ఈ వాహనాలన్నీ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల వాహనాలండి ఇవి. ఇదంతా కూడా మాలకొండ కిందండి. ఇప్పుడైతే మనం కొండపైకి వెళ్తున్నాము. చూసారా వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. ఇవే కాకుండా పైకి వెళ్ళిన వెహికల్స్ కూడా చాలా ఉంటాయండి. శనివారం ఒక్కరోజు మాత్రమే దర్శనం కాబట్టి భక్తులు అయితే చాలా ఎక్కువగా స్వామివారి దర్శనం కోసం అయితే వస్తారు. కాలినడకన వెళ్ళే భక్తుల వాహనాలండి ఇవన్నీ. వాహనాలు ఇక్కడ పెట్టేసి కాలినడకనైతే పైకి వెళ్తుంటారు. కొండ మలుపులు అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే కొండపైకి వెళ్తుందండి బస్సు. ఇదంటే కొండపైకి వెళ్ళే ఆర్చ్ అండి. వెహికల్స్ వెళ్ళే ఆర్చ్. నడక భక్తులకైతే ముందు చూపించిన ఆర్చ్ అండి. అక్కడి నుంచి కొండపైకి వెళ్తారు. ఈ కొండల అందచందాలు కానీ చూస్తుంటే చాలా చాలా బాగుంటాయండి. శనివారం ఒక్కరోజు మాత్రమే దర్శనం ఇక్కడ. మిగతా 6 రోజులు ముని పూజ ఉంటుందండి స్వామివారికి. చూసారా మలుపులు ఎలా ఉన్నాయో. కొండ దిగేటప్పుడు కూడా మలుపులు ఒక వీడియో అయితే పెట్టానండి నా ఛానల్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
చూడండి, మలుపులు చూసారా, ఎక్కేటప్పుడు మలుపులు. స్వామివారి గోవింద నామాలు అక్కడక్కడ ఉంటాయి. ఇక్కడ కూడా ఎంత అందంగా ఉందో చూసారా, ఇక్కడే ఈ కొండలో. ఇక్కడ కూడా ఇబ్బంది పడకుండా అయితే భక్తులు అయితే పైకి వెళ్ళిపోతున్నారండి. ఇదంతా స్వామివారి లీల. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. అగస్త్య మహాముని ఈ మాల్యాద్రి పైన తపమాచరించగా లక్ష్మీ నారసింహుడు జ్వాలారూపుడై దర్శనమిచ్చాడని, జ్వాలా నరసింహునిగా ఈ కొండపై వెలసారని పురాణగాథ. ప్రకృతి శోభకు నిలయమైన మాలకొండ ఏకశిలా పర్వతం కావడం విశేషం. ఇక్కడ ఉన్న జ్వాలా నరసింహస్వామిని పూజించిన మార్కండేయముని సమీపంలో ఏరులో స్నానమాచరించారని, అదే మార్కండేయ నదిగా ఇక్కడ విరాజిల్లుతోంది. ఇప్పుడైతే కొండపైకి వచ్చేసామండి. ఇక్కడన్నీ కూడా పైకి వచ్చిన వాహనాలని ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ దర్శనానికి వచ్చిన భక్తుల వాహనాలండి. శనివారం ఒక్కరోజు మాత్రమే దర్శనం కావడంతో వాహనాలైతే భక్తులైతే చాలామంది వస్తారండి. చూసారా వెహికల్స్ ఎన్ని అయితే ఉన్నాయో. దర్శనం చేసుకుని రిటర్న్ అవుతున్న భక్తులండి వీళ్ళంతా కూడా. మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయిపోయిందండి. వీళ్ళంతా కూడా ఉదయాన్నే వెళ్ళిన వాళ్ళు దర్శనం చేసుకుని రిటర్న్ అవుతున్నారు వీళ్ళు. చూసారా కొండలు అంత చందాలు ఎలా ఉన్నాయో. చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రకృతి అయితే. ఇప్పుడైతే మేము స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. ఇలా అందరూ కూడా స్వామివారి దర్శనం కోసం వెళ్తున్నారు.
కొత్త జంట కూడా స్వామివారి దర్శనం కోసం అయితే వచ్చారండి. ఇక్కడ పైన ఉన్న ఆర్చ్ అండి, ఇది కొండపై ఉన్న ఆర్చ్. చూసారా ఎంతమంది భక్తులు వచ్చారో స్వామివారి దర్శనం కోసం. ఎంతమంది భక్తులు వచ్చారో చూసారా అండి. జ్వాలా నరసింహస్వామి అండి ఆర్చ్ ఇది. ఈ ఆర్చ్ దగ్గర అయితే కొంతమంది ఫొటోస్ దిగుతూ ఉంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ. చూసారా కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ కోతులు కూడా ఎక్కువే ఉంటాయంటే కొండ ప్రాంతం కాబట్టి. కొండ చాలా బాగుంటుందంటే ఇక్కడ. గోవిందనామాలు అయితే అక్కడక్కడ గోవిందనామాలు అయితే కొండలపై కనిపిస్తుంటాయి. ఇక్కడ స్వామివారి గోవిందనామాలు. ఇక్కడ కొండ ప్రాంతం చాలా అందంగా ఉంటుందండి. ఉదయం అయితే ఇంకా ఎక్కువ భక్తుల రద్దీ ఉండేది. మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఇదైతే గోమాత, స్వామివారి ఆలయంలో ఉన్న గోమాత అండి. తలనీలాలు సమర్పించుకునే ప్లేస్ అండి ఇది. ఇక్కడ తలనీలాలు సమర్పించుకుంటూ ఉంటారు. గొడుగు బండి అంటారండి దీన్ని. ఈ గొడుగు బండి కింద పొంగళ్ళు పెట్టుకున్న వాళ్ళంతా ఈ గొడుగు బండి కింద పెట్టుకుంటూ ఉంటారు. ఎంత వర్షమైనా సరే ఈ గొడుగు బండి కింద అయితే పొంగళ్ళు పెట్టుకుంటారు. ఎక్కడా కూడా వర్షం అనేది పడదండి. ఇక్కడ అందరూ పొంగళ్ళు పెట్టుకుని తీసుకెళ్తున్నారు స్వామివారికి. చూసారా ఇటువైపు కొండ మీద కూడా గోవిందనామం. ఇది మండపం అండి. ఇది వాహనం అండి. నడవలేని వాళ్ళకి బస్ దగ్గర నుంచి కూడా దేవాలయం వరకు ఈ వాహనంలో అయితే తీసుకొస్తారండి. ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్తున్నామండి. స్వామివారి దర్శనానికి వెళ్ళే దారండి ఇది. లోపలైతే ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి నేను తిరిగి బయటకు వచ్చిన తర్వాత అయితే వీడియో చేస్తానండి. ఇదంతా కూడా లోపలికి వెళ్తున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇదంతా లోపలండి. కొండలోనే ఉంటారండి స్వామివారు. పైనంతా కొండ అండి ఇది.
మేము దర్శనం చేసుకొని రిటర్న్ అవుతున్నాము. ఇదంతా కొండేనండి. కొండలో ఉంటారు స్వామివారు. స్వామివారి దర్శనం చాలా బాగుంటుంది ఇక్కడ. దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్లో చేస్తున్నానండి ఈ వీడియో. ఇదంతా దర్శనానికి వచ్చేవాళ్ళ భక్తులండి. ఇదంతా ఫ్రీ దర్శనం అండి. ఇక్కడ క్యూస్ అండి ఇవన్నీ. స్పెషల్ దర్శనం క్యూ వచ్చేసి పక్కన ఉంటుందండి. ఇది అందరూ కూడా దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యే మార్గం అండి. ఒక సైడ్ నుంచి బయటకు వస్తుంటారు. ఇదంతా బయటకు వచ్చిన తర్వాత అండి కొండ ప్రాంతము. ఇదంతా కొండేనండి. ఇది బయటకు వస్తున్నామండి. మామూలుగా ఉదయం పూట అయితే సహజంగా కొండ మధ్యలో నుంచి బయటకు రావాలండి. ఇదైతే మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఖాళీగా ఉందని ఇటైతే వస్తున్నాము. మేము వచ్చేటప్పటికి దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి 3 అయిపోయిందండి. ఇప్పుడైతే మేము అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. స్వామివారిపై అలిగి అమ్మవారు కొండ చీల్చుకొని పైన కూర్చుందని స్థల పురాణం చెప్తుందండి. ఈ సన్న దారిలో నుంచి ఎంత సన్నవాళ్ళైనా లావుగా ఉన్నవాళ్ళైనా భుజాలు తగులుతూ వెళ్తారండి. అంత మహిమ ఉన్న కొండండి ఈ మాలకొండ. చూసారా, ఈ కొండ సంతలో నుంచి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలండి. చాలా సన్నగా ఉంటుంది ఈ సందు. లావు వాళ్ళైనా సన్నవాళ్ళైనా అలా భుజాలు తగులుతూ అయితే వెళ్తారండి. ఎంత సన్న సందో చూసారండి. ఇలా ఇదైతే అమ్మవారికి వెళ్ళే దారి. మెట్లు చూసారా సన్నగా ఉన్నాయో. చాలా సన్న సందండి. ఈ సందులో నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. చూసారా ఎంత సన్న సందో. ఇవన్నీ మెట్లండి. మెట్ల పూజ చేసుకునే వాళ్ళంతా కూడా చూడండి సంద ఎలా ఉందో. పైకి వెళ్ళిన తర్వాత అమ్మవారి దేవాలయం అండి. ఇదంతా కూడా కొండ కిందండి. ఈ కొండలో 7 తీర్థాలు అయితే ఉన్నాయండి. నృసింహ తీర్థం, వరుణ తీర్థం, కపిల తీర్థం, అగస్త్య తీర్థం, శంకర తీర్థం, జ్యోతి తీర్థం, ఇంద్రతీర్థం, 7 మహర్షుల వంటి గొప్ప 7 తీర్థములు గల మాలకొండ అని స్థల పురాణం చెప్తుందండి. ఇదంతా కొండ స్వామివారు ఉండే కొండండి ఇది. కొండలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇంత కొండలు చాలా అందంగా ఉంటాయండి. అమ్మవారి దర్శనం కోసం అయితే క్యూలో నిల్చున్నారు భక్తులు. కొండలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవైతే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత దిగే మెట్లండి ఇవి. ఇదంతా కూడా కొండ కింద కొండ ప్రాంతం. చాలా అందమైన కొండ. అగస్త్య మహాముని స్వామివారిని ఇంకొక కోరిక కూడా కోరారటండి. తన బోటి మునులకు, యక్షులకు, కిన్నెరలకు మరియు దేవతలకు స్వామివారి దర్శనం లభించడం కోసం వారంలో 1 రోజు మాత్రమే మానవులకు కేటాయించి మిగతా 6 రోజులు ఋషి పూజలు అంగీకరించమని కోరారటండి. అందుకని మానవులకు మాత్రం శనివారం 1 రోజు మాత్రమే దర్శనం అండి. ఇక్కడ ఇవన్నీ అమ్మవారి చీరలండి. అమ్మవారికి వచ్చిన చీరలు మనమైతే తీసుకొని శుక్రవారం అట్లా కట్టుకోవడానికి బాగుంటాయండి.
అమ్మవారి దర్శనం కోసం అయితే భక్తులందరూ క్యూలో ఉన్నారు. ఇవన్నీ సంతానం కోసం స్త్రీలు కట్టిన ముడుపులండి. అమ్మవారి దగ్గర ఉండే చెట్టు అండి ఇది. చూస్తారా కోతులు ఎలా ఉన్నాయో, కొండ ప్రాంతం కాబట్టి. ఇదంతా దిగువ మాలకొండ అండి. మేమైతే దిగొస్తున్నాము, అమ్మవారి దర్శనం చేసుకుని దిగొస్తున్నామండి. ఇదంతా కొండ అండి, చాలా బాగుంటుందండి ఈ కొండ. ఒక్కసారైనా దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహం తప్పకుండా మనకు లభిస్తుందండి. ఇది తిరిగి వచ్చే దారండి, దర్శనం తర్వాత తిరిగి వచ్చే దారి. ఇది దర్శనానికి వెళ్ళే దారండి. ఈ కొండ మధ్యలో నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్ళే దారి అది. ఇక్కడి నుంచి రిటర్న్లో ఈ వాహనం అయితే బస్ దగ్గరికి అయితే చేరుస్తుందండి. ఇదంతా కూడా స్వామివారి భోజనశాల అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.